సో ఫస్ట్ శ్రీనగర్ కాలనీకి వచ్చేసాం అనమాట. ఇక్కడ మనల్ని వల్లిక ఇన్వైట్ చేసింది. హలో హలో హాయ్ హాయ్. పుచ్చుకుంటున్నామా వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు మనం లక్ష్మీ అన్నపూర్ణ గారి ఇంటికి వెళ్తున్నాము. అరే సో నెక్స్ట్ నిజాంపేట్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అంటే శ్రావణ మాసం వచ్చేసింది అంటే వరలక్ష్మి వ్రతాలు స్టార్ట్ అయిపోతాయి. సో మొదటి శుక్రవారం రోజు ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేస్తున్నారో సో వాళ్ళ ఇంటికి నేను రాబోతున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం చేయట్లేదు కాబట్టి సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్తే బాగుంటుంది కదా. సో చాలామంది సబ్స్క్రైబర్స్ ఇన్వైట్ చేశారు. సో ముందుగా హైదరాబాద్లో ఈరోజు ఎవరెవరైతే పూజ చేసుకుంటున్నారో సో ఎవరైతే ఇన్విటేషన్స్ మనకు వచ్చాయో సో వాళ్ళ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేశాము. సో నేనైతే ఒక్క రోజులో 5 మంది ఇంటికి లేదా మ్యాక్సిమం ట్రై చేస్తాను. మనకి డేలో ఎంతమంది ఇంటికి వెళ్ళగలనో లేదో, బట్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఫస్ట్ అయితే మనం ఎవరింటికి వెళ్తున్నామంటే నేను చెప్పనుగా, వచ్చేయండి చెప్తా. సో ఫస్ట్ శ్రీనగర్ కాలనీకి వచ్చేసాం అనమాట. ఇక్కడ మనల్ని వల్లిక ఇన్వైట్ చేసింది. వల్లిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. చాలా లేట్గా వచ్చానా అంటే మీరు వస్తారు ఇంకా స్లోగా ఇంకా అన్ని వర్కౌట్ చేసి మళ్ళీ ఓకే లేట్గా వచ్చానా కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ హాయ్ హాయ్ మంజు. చాలా బాగుంది కదా అమ్మగారు, బాగా రెడీ చేశారు. ఎప్పటి నుంచి రెడీ చేస్తున్నారు? మేము మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ చేసాము. ఇందక్కడ అయ్యింది మొత్తం 12:31కి అయ్యింది అంతా. ఓకే ఓకే. ఎవరక్కడ? ఏ అమ్మవారు? దేవుడు. దేవుడికి మనం ఏమని మొక్కాలి? ఏదో ఒకటి కాదు, రాగానే నువ్వు వీడియోస్ చేసే ఆంటీవి నాకు అంటే చాలా మంది ఉన్నారు అంతట్లో మమ్మల్ని మా ఇంటికి వస్తారో లేదో అని చెప్పి ఫస్ట్ ఇప్పుడు ఎట్లా అంటే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కూకట్పల్లి నిజాంపేట వెళ్ళాలి. సో అందరూ పూజ లేట్ అవుతుంది కదా అందరు చేసుకునేసరికి, మధ్యాహ్నం తర్వాతే వెళ్తే బాగుంటుంది అని ఫస్ట్ మీ ఇంటికే ఇక్కడ ఆపామనుకో. చూస్తున్నారు కదా, బయటికి వెళ్ళినప్పుడు ఈ ట్రాఫిక్లో ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళినా, షాపింగ్ అయినా, గెట్ టుగెదర్ అయినా, మెయిన్గా వర్షాకాలం అయినా కూడా మధ్యాహ్నం ఎండలు మామూలుగా లేవు. సో ఈ ఎండకి ఏసీ కారులో వెళ్తున్నా స్వెట్ అయితే మామూలుగా రావట్లేదు. మెయిన్గా ఈ స్వెట్ కంపును తట్టుకోవడం ఎలా. సో నేనైతే బయటికి వెళ్ళినప్పుడు ఇంకా రిఫ్రెష్డ్గా ఫీల్ అవ్వగలను అంటే బికాస్ ఆఫ్ దిస్. సో ఇది డాక్టర్ షెత్ 6% కేసరైన్ కోజిక్ యాసిడ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ అనమాట. అంటే బయటికి వెళ్తున్నప్పుడు మనకి స్వెట్ స్మెల్ రావద్దు అని అంటే స్వెట్ వచ్చినా కూడా దిస్ ఇస్ వెరీ మేనేజబుల్. సో మనకి ఆ స్వెట్ స్మెల్లే అనేది ఉండదు, చాలా రిఫ్రెష్డ్గా అనిపిస్తుంది. బికాజ్ ఇందులో కేసరైన్ కోజిక్ యాసిడ్ ఉంది కాబట్టి ఆ బ్యాడ్ ఆర్డర్ని బయటికి రాకుండా చేస్తుంది అనమాట.
ఇందులో 6% యాక్టివ్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఉంది కాబట్టి సో బ్యాడ్ ఆర్డర్ రాకుండా చేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం సో మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫీల్ని ఇస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా స్పెషల్లీ పిగ్మెంటెడ్ ఏరియాస్లో ట్రీట్ చేస్తుంది. అంటే అండర్ ఆర్మ్స్లో పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ పిగ్మెంటెడ్ ఏరియాస్ని కూడా ట్రీట్ చేస్తుంది. నాకు బాటిల్ అయితే బుజ్జిగా భలే నచ్చింది. సో హోల్డ్ చేయడానికి కూడా చాలా బాగుంది. సో ఇలా ఓపెన్ చేసి సో లోపల రోల్ ఆన్ ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుందబ్బా. సో ఇలా అప్లై చేసుకోవాలి. జస్ట్ ఇలా అంటే ఈ రోల్ ఆన్ మూవ్ అవుతుంది చూడండి. ఓకే, సో ఇందులో నుంచి మనకి ఆ వెట్నెస్ అనేది తెలుస్తుంది. సో ఇలాగా అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్నాను కాబట్టి సో బయటికి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయినా కూడా నేను రిఫ్రెష్డ్గా సో రిలాక్స్డ్గా సో ఫ్రెష్గా ఫీల్ అవుతాను. ఇందులో 1% లాక్టిక్ యాసిడ్ ఉంది. ఇది AHA ఇన్ఫ్యూజ్డ్ రోల్ ఆన్ అనమాట. సో లాంగ్ లాస్టింగ్ ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. ఇది అప్లై చేయగానే వెట్గా అస్సలు ఉండదు, వెంటనే డ్రై అయిపోతుంది కాబట్టి సో లాంగ్ లాస్టింగ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిగ్మెంటెడ్ ఏరియాస్ని ట్రీట్ చేస్తుంది. డాక్టర్ షేడ్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన ఇండియన్ స్కిన్ టోన్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. డర్మటాలజికల్లీ ఫార్ములేటెడ్ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. For smoother and clear looking underarms కోసం 6% యాక్టివ్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్. సో ఇది మీరు తీసుకోవాలి అనుకుంటే రైట్ సైడ్లో ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. డాక్టర్ షేప్ వెబ్సైట్లో మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అని అనుకుంటే యూజ్ మై కోడ్ LastYearTalks 2024 టు గెట్ 20% డిస్కౌంట్. అసలు అనుకోలేదు వస్తారా. ఒకవేళ రాకపోతే ఏంటి తిట్టుకునేవాళ్ళు కదా, తిట్టుకోవడం అని కదా, జస్ట్ మన సైడ్ నుంచి ట్రైల్ అయితే చేస్తాం. మెయిల్ పెట్టం అంటే మా మెయిల్ మీకు అందుతుందా లేదా అనుకున్నాం ఫస్ట్. అందుకే ఎక్కువ స్టోరీస్ అలా పెట్టకుండా ఓన్లీ కమ్యూనిటీ అలా ఇన్స్టాగ్రామ్ కానీ అట్లాంటివి వాడు ఓన్లీ యూట్యూబ్ కమ్యూనిటీ ద్వారా కానీ. అవునా, చాక్లెట్స్ తినియాడు. చాక్లెట్స్ దాపెట్టుకొని తింటావా నువ్వు? చీటింగ్ కదా, ఏది పళ్ళు పుచ్చిపోతాయి. ఎట్లా ఎట్లా అమ్మా పళ్ళు పుచ్చిపోని మాకు సంబంధం లేదు, నేనైతే చాక్లెట్స్ తింటా అంతే కదా. మా జున్ను కూడా అంతే, చాక్లెట్స్ ఎక్కువ తినాడు కానీ చిరుదిండ్లు ఎక్కువ తింటాడు. చిప్స్లు బ్యాడ్ హ్యాబిట్స్, వెరీ బ్యాడ్. అక్క చీరలా ఉన్నాం కదా, లేమా మరి నీకు హ్యాపీగా ఉంది కదా. రోజు రావాలా నేను? మరి మా ఇంట్లో 2 బాబులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తీసుకురావాలా? నువ్వే వచ్చాయి మా ఇంటికి, అన్నీ ఆడుకోవచ్చు. నీకోసమే, నీకు పళ్ళు పుచ్చిపోయినా గిచ్చిపోయినా ఏం కాదన్నావు కదా, అందుకే నీకోసం చాక్లెట్. ఓకేనా? మరి ఊరికేనే దాపెట్టిన సర్ప్రైజ్. అమ్మో, ప్యాకింగ్ చేయించి మరి సర్ప్రైజ్ ఇవ్వాలా? సరే, నెక్స్ట్ టైం ప్యాక్ చేసి ఇస్తాను. ఓకేనా?
వాయినం ఇవ్వకపోయినా పర్లేదు, నాకు ఇస్తే చాలు. అయ్యో బ్లెస్ యూ నాన్న, బ్లెస్ యూ. మంచిగా మంచి పొజిషన్లో ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ ఇప్పుడు మనం లక్ష్మీ అన్నపూర్ణ గారి ఇంటికి వెళ్తున్నాము. సో ఇందాక మనం యూసఫ్గూడ వెళ్ళాం కదా, సో ఇప్పుడు కూకట్పల్లి ప్రగతి నగర్ అనమాట. అక్కడి నుంచి ఇంత దూరం వచ్చాం. సో ఒక ½ అన్ అవర్ జర్నీ తర్వాత జస్ట్ ఒక 2 minutes డిస్టెన్స్లో ఉన్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పూజ ఎలా జరిగిందో తెలుసుకుందాం. లెట్స్ గో. పద 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 పద. బాగున్నారా? గుడ్ గుడ్ గుడ్. హ్యాపీ శ్రావణ మాసం. థ్యాంక్ యూ. హ్యాపీ శ్రావణ శుక్రవారం. ఫస్ట్ వీకే చేసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. పూజకి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీ. నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, మాకు ఇచ్చారు మీరు ఆపర్చునిటీ. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో పూజ అయిపోయిందా? అయిపోయింది. సూపర్. సో వెళ్దాం రండి లోపలికి. థ్యాంక్ యూ సో మచ్. ప్రిపేర్ చేసింది. అరే నా పేరు రాసారా? థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి వెల్కమ్ చెప్తున్నా? లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్ పేరు రాయవాలి. అది ఇప్పుడు చాలా బాగుంది. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్. ఓకే ఓకే. సుష్మా అని ఇద్దరం గూగుల్లో జాబ్ చేసేటప్పుడు పరిచయం. బట్ అమ్మ కన్నా ఎక్కువ నేను వచ్చాను. సో మీ ఫ్రెండ్ బిజీ. హాయ్ హాయ్, నమస్తే నమస్తే అండి. బాగున్నారా? నిజంగా లాస్యాలు పొందటం గ్రేట్ అని నేను చెప్పని, మీరు లాస్ట్ పొందటం గ్రేట్ సార్. పెళ్లి కాకముందు మన లైఫ్ ఒకటి, పెళ్లి అయిన తర్వాత మన లైఫ్ కంప్లీట్ మారిపోతుంది. అలాంటిది వాళ్ళ సైడ్ నుంచి అంత సపోర్ట్ వస్తుంది. We are very grateful to them. Yes, I'm so lucky. ఈసారి వ్రతం మా ఇంట్లో చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ వ్రతానికి మిమ్మల్ని అందరినీ మా ఇంటికి పిలుస్తాను. పక్కా వస్తారు. నెక్స్ట్ ఇయర్ ఊర్లో చేసుకుందా వస్తా. ఊరికిలా వస్తారా? అభిమానం అంటే అలానే ఉంటుంది. మరి హైదరాబాద్ లోనే చేసుకుంటాను. సొంత ఇంట్లో చేసుకోవాలి. అమ్మవారి దయ వల్ల త్వరగా ఇంటి పనులు పూర్తయిపోయి మీ కోరిక తొందరగా నెరవేర్చుకోవాలని మీ తరపున మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో స్పెషాలిటీ ఉంది. ఓకే, మాకు సొంత మగ్గాలు ఉంది జాండ్రపేట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఓకే, అక్కడ నుంచి నేయించి అంటే శారీస్ షాప్స్ కి సప్లై చేస్తాము. ఓకే, ప్లస్ శ్రావణ మాసం, దసరా ఇట్లాంటప్పుడు పండగలప్పుడు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటా, నియర్ బై వాళ్ళు తీసుకెళ్తారని. సో లక్కీగా నేను ఇప్పుడు తెప్పించడం మంచిదే. లాస్ట్ మీ దగ్గర శారీస్ కొంటాను. తప్పకుండా శారీ కొనకపోయినా ఇది కట్టుకుని నాకు ఒక్క పిక్ షేర్ చేయండి ఇన్స్టాలో, నన్ను ట్యాగ్ చేయండి. అండ్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. పక్కా పక్కా. థ్యాంక్ యూ. మీకోసమే. బట్ ఏ కలర్ ఇష్టమో
అంత గెస్ట్ చేయలేకపోయా. ఏది ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సో నాకు మచ్. నచ్చింది కూడా చీర, ఎందుకంటే నేను గోల్డ్ కాబట్టి గోల్డ్. నా పాప ఇదే సెలెక్ట్ చేసింది. ఇప్పుడు లోపల 3 కలర్స్ చూపిస్తే తల్లి ఏది లాస్ట్. అమ్మ ఇదైతే గోల్డ్ బాగుంది అమ్మ. లాస్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా చేతి వాయనం అందుకునేది ఎవరు? నేనే ఉమా గౌరీ పార్వతీదేవి అనండి. నేనే ఉమాదేవి గౌరీ పార్వతీదేవి. నేనే ఉమాదేవి గౌరీ పార్వతీదేవి. థ్యాంక్ యూ అండి, మీరు పెద్దవాళ్ళు. అయ్యో లేదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి నన్ను ఇన్వైట్ చేయండి, నేను వస్తాను. అబ్బా ఏంటి నిజమా జరుగుతాయా అనుకున్నా కానీ లాస్ట్ అది బద్దలు కొట్టేసి నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. ఈరోజు నా ఇంటికి వచ్చింది, నా చేతులతో వాయనం తీసుకుంది. సో నెక్స్ట్ నిజాంపేట్, అంటే కూకట్పల్లి పక్కనే కదా, సో అందుకని నిజాంపేట్కి వెళ్తే బాగుంటుంది అనిపించి నిజాంపేట్లో ఉన్న శారదాదేవి గారి ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. హాయ్, హలో, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు నా కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మార్నింగ్ నుంచియా? అయ్యో సారీ. పర్లేదు, నీకోసం నేను 3 floors దిగుతాను కూడా. అమ్మా ఫైనల్లీ 3 floors ఎక్కేసి వచ్చా. మంచి వాకింగ్ అయిపోయింది. ఎందుకు నేను రాననుకున్నావు చెప్పు? ఎక్స్పెక్ట్ చేయలేదు. పిలిచినప్పుడు ఊరికే వస్తారో లేదో చూద్దాం అని చెప్పి ఈమెయిల్ చేసినావు. అరే నిజంగా అలాగే చేసింది. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ. మీరు కూడా. సో పూజ ఎప్పుడు చేసుకుంటున్నావు? నెక్స్ట్ వీక్ యాక్చువల్లీ. నెక్స్ట్ వీకా? బట్ మార్నింగ్ నార్మల్ పూజ చేసేసుకున్నాం. ఇంకా శ్రావణ శుక్రవారం అంటే ప్రతి వీక్ పూజ అయితే ఉంటుంది. వ్రతం అయితే సెకండ్ వీక్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అస్సలు నమ్మలేదు నేను వచ్చానంటే కూడా కదా. వచ్చారా లేదా కాదు, బయటికి వచ్చి వీళ్ళ కాదా అని గేట్ బయట నుంచి తొంగి చూస్తున్నారు. నేను వచ్చాను దిగి గల్లీలో నేను స్కూటర్ ఎక్కి వచ్చా. సూపర్, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మనందరం ఫోటో దిద్దాం. 1 minute? సరే చెయ్యి మరి. ఏమంటుంది? మార్నింగ్ నుంచి అడుగుతున్నారు వచ్చేసారా. నువ్వేం చెప్పావు? వాళ్ళు అట్లా అంటారు, రారు చెప్పింటావు ఆల్రెడీ. హాయ్ ఆంటీ, బాగున్నారా? పుచ్చుకుంటున్నమ్మ వాయనం. బ్లెస్ యూ నాన్న. సో హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండు అండ్ శుభవార్త చెప్పు. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? 2 years. ఓకే, ఇంకా నెక్స్ట్ పిల్లలేగా. ఓకే, మంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ. నాకు అమ్మాయి లేరు కాబట్టి అమ్మాయి పుట్టే బాగుంది. అమ్మయ్య. సో మొత్తానికి మేము ఓన్లీ 3 ఇంట్లకు మాత్రమే వెళ్ళగలిగాము, ఎందుకంటే చాలా చీకటి అయిపోయింది. సో ఒక్కొక్కరి ఇంటి నుంచి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. సో ఇద్దరిని డిసప్పాయింట్ చేశాము ఇవాళ.
బట్ నెక్స్ట్ మళ్ళీ మీట్ అవుదాము అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పాము. ఇద్దరు వెయిట్ చేశారు. ఐఎమ్ సో సారీ. మొత్తం 5 మెంబర్స్కి ఓకే చెప్పాము. సో 3 ఇంట్లోకి సక్సెస్ఫుల్గా రాగలిగాము. వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఒక్కొక్కరు రిసీవ్ చేసుకునే విధానం నాకు చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది? ఇలా శ్రావణ శుక్రవారం రోజున మన సబ్స్క్రైబర్స్, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం సో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది, సో నేను ఈమెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు మీ ఇంటికి ఇన్వైట్ చేయాలి అని అంటే సో ఆ ఈమెయిల్ ఐడికి వెళ్ళి మెయిల్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని. కింద కామెంట్స్లో మీ డీటెయిల్స్ అలాంటివి ఏమీ ఇవ్వకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో మరోసారి మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.